హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? ఈరోజు కుండలో రొయ్యల పులుసు చేస్తున్నానండి. మట్టి పాత్రలో రొయ్యల పులుసు. అయితే ఫస్ట్ మనం మట్టి పాత్రని చక్కగా వాటర్ కొద్దిసేపు వేడి చేసి దాన్ని క్లీన్గా కడుక్కోవాలండి. తర్వాత అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసుకోవాలి. మట్టి పాత్రలో రొయ్యల పులుసు. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో జీలకర్ర, ఆవాలు, మెంతులు, సాజీరా, ఇలాచి అన్నీ వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మెంతులు, సాజీరా, ఇలాచి, లవంగం అన్ని ఐటమ్స్ వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మట్టి పాత్రలో మంచిగా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, సాజీరా, ఇలాచి, లవంగ కొంచెం అండి, జస్ట్ మసాలా కోసము వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ ఎక్కువనే వేసుకుంటున్నానండి, మంచిగానే వేసుకుంటున్నాను ఆనియన్ వేసుకొని మనం కలుపుకుందాం. చక్కగా ఉంది కదా, చక్కగా కలుపుకోవాలండి. మనకి ఆనియన్ మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఆనియన్ కలర్ మొత్తం చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి. మధ్యలో సాల్ట్ వేసుకోవాలండి. అది పెద్ద స్పూన్ కదా, నేను ఒక టేబుల్ స్పూన్స్ అయితే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి. నేను కొంచెం ఇలా వేసాక మనము దాన్ని మంచిగా మగ్గనివ్వాలండి. సాల్ట్ వేసాం కదా, కొద్దిసేపు అది మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనము మన ఐటమ్స్ చూసుకుందామండి. ఇప్పుడు మనము రొయ్యల పులుసుకి ఏమేమి కావాలో మళ్ళీ ఒకసారి చూద్దామా. రొయ్యలు తీసుకున్నాను, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, టమాటా, ఉప్పు, పసుపు, చింతపండు రసం, ధనియా పౌడరు, కారము, నూనె, ఇట్లా ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నానండి. మనం ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ దాంట్లో వేసుకున్నాం కదా. ఇది మంచిగా మగ్గుతుందండి. మంచి కలర్ రానివ్వాలండి, మంచిగా మగ్గాలి మనకి. అయితే ఇప్పుడు మనము ఇలా చేసుకున్నాం కదా, మనం మంచిగా దాన్ని ఏగేదాకా ట్రై చూద్దాము. ఓకేనా? ఏం లేదండి, మనము ఇప్పుడు ఇలా చేయడానికి నాకు కొంచెం అన్నీ ఇట్లా చెప్తున్నాను కదా, నేను నార్మల్గా వంట చేసేటప్పుడు ర్యాండమ్గా అన్నీ చేసేసుకుంటాను, చెక్క చేసేస్తాను. ఇట్లా మీకు చూపించడానికి, చెప్పడానికి నాకు కొంచెం నేను ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేసి మీకు ఇంకా మంచిగా ప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు లైక్స్ ఇవ్వండి. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా చేయడానికి కదా. మీకు కూడా నేను వీడియోస్ ఇంకా కొంచెం మంచిగా చేయడానికి నేను చూస్తాను. ఇది కొంచెం క్లోజప్లో అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది, నేను కొంచెం సెట్ చేసుకొని చేస్తాను. ఓకేనా? ఇంకోటి నేను రెగ్యులర్గా చేసే వంటలో చూపిస్తున్నానండి. ఇంకా ఫర్దర్గా మంచి వెరైటీస్ కూడా నేను చూపిస్తాను మీకు. నేను ఇంకా మంచి వెరైటీస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మనము దీంట్లో మంచిగా ఏగుతుంది కదా, దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. దీంట్లో మంచిగా పసుపు వేసుకొని కలుపుకున్నాక చక్కగా ఉడుకుతుంది కదా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేద్దాము. మీకు ఇష్టమా అండి రొయ్యల పులుసు? మీరు ఎంతమంది చేస్తారు? ఇలాగే చేస్తారా? ఇంకోటి, వంటలన్నీ నేను ఏ మెథడ్లో చేస్తానో అలాగే చూపిస్తున్నానండి. నేను నార్మల్గా ఇలాగే చేస్తాను, అదే చూపిస్తున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నార్మల్గా నేను ఇలా చేస్తాను, అదే చూపిస్తున్నాను. మన మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యలు వచ్చేసాయి. ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం. రొయ్యలు వేసుకొని ఆల్రెడీ మనకి రొయ్యలలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అవి మళ్ళీ ఆనియన్ అవన్నీ కలిసి మళ్ళీ మగ్గుతాయి, చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు మంచిగా కలిపేసుకుందామండి రొయ్యలకి మసాలా అంతా పట్టేంత వరకు చక్కగా కలుపుకోవాలి. కింద కూడా అడుగంటకుండా చూసుకోవాలి. చక్కగా కలుపుకోవాలండి. మంచిగా దగ్గరికి అయ్యాక చూసుకోవాలి.
ఎలా ఉందండి, బాగుందా చూడడానికి? మంచిగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాక చూసానండి, మంచిగా మగ్గుతుంది. ఇంకొక 5 మినిట్స్ తర్వాత కలిపానండి. అది చూడండి వాటర్ కంటెంట్ ఎలా వచ్చిందో మనకి దాంట్లో ఆనియన్ది దీనిది అన్నీ కలిపి మంచిగా ఉడికిపోతాయండి. ఇంకా ఉడికిపోతాయి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇంకా మంచిగా ఉడికాయి కదండి. ఇప్పుడు మనము దీంట్లో టమాటా యాడ్ చేసుకుందామండి. దీంట్లో టమాటా యాడ్ చేసుకుంటే అవి కూడా ఉడుకుతాయి. కుండలో మట్టి పాత్రలో రొయ్యల పులుసు ఎలా అవుతుందండి? బాగుంటుంది కదా. మీరు ట్రై చేస్తారా అండి? మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. మనం నార్మల్గా ప్యాన్లో వండుకునే దానికంటే కూడా దీంట్లో మనకు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కంపల్సరీగా ఉంటుంది, టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. టమాటా కూడా ఉడుకుతుందండి, మంచిగా ఉడికింది. టమాటా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా మంచిగా ఉడికిపోయిందండి టమాటా కూడా. ఇప్పుడు కారం, పులుసు కదా కొంచెం ఎక్కువనే పడుతుంది కారం మనకి. కారం వేసుకున్నాను, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అన్నీ మిక్స్ చేసిన మసాలా నేను వేసేసాను. ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నీ మిక్స్ చేసిన పౌడర్ అండి అది వేసేసాను. అది వేసి చక్కగా కలుపుకున్నానండి. చక్కగా దాన్ని కలపాలి. థిక్గా కావాలంటే ఇప్పుడు కూడా మనం ఆఫ్ చేసేసుకోవచ్చండి. కానీ మనం పులుసు అనుకున్నాం కదా, పులుసు చేస్తున్నాం కదా, ఇప్పుడు మనము దీన్ని పులుసు పోసుకుందామండి. దీంట్లో మంచిగా పులుసు పోసుకోవాలి. పులుసు పోసుకొని మూత పెట్టేయాలండి. మంచిగా మగ్గుతుంది కదండి. పులుసు పోసుకొని మంచిగా మూత పెట్టి ఒక 15 మినిట్స్ నేను పెట్టానండి మీడియంలో. ఇలా మంచిగా మగ్గుతుంది, చక్కగా మగ్గుతుంది కదా. అంతే అండి, మన రొయ్యల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో పులుసు పోసుకొని ఒక 15 మినిట్స్ మనం మీడియంలో పెట్టాలి. తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత మనం కొత్తిమీరతోని ఫైనల్గా టచ్ ఇచ్చేసేయాలండి. ఓకేనా, మన రొయ్యల పులుసు రెడీ. మట్టి పాత్రలో రొయ్యల పులుసు మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.